హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/afistime టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, ఈ లెసన్లో మనం RDBMS అంటే ఏంటో నేర్చుకుందాం. RDBMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా? అయితే మనం ఈ లెసన్లో ఏం నేర్చుకుంటున్నామంటే ఒరాకిల్ అనేది RDBMS సాఫ్ట్వేరా కాదా, అయితే ఎందుకు, వేరేవి ఎందుకు కాదు అనేది నేర్చుకుందాం. అంటే చూడండి, ఇప్పుడు మనకు వర్డ్ ఎక్సెల్ ఉందనుకోండి. వర్డ్ ఎక్సెల్ RDBMS సాఫ్ట్వేర్స్ కావు. అవి నేను ఇంతకుముందు చెప్పాను, అవన్నీ ఫ్లాట్ ఫైల్స్ అని చెప్పాం. ఓకేనా? అంటే ఏంటి అసలు ఏంటి ఇవన్నీ అంటే ఎటువంటి మనకు ఎలా తెలుస్తుంది వర్డ్ ఎక్సెల్ RDBMS సాఫ్ట్వేర్ కాదా అనేది, అవునా కాదా అనేది? ఓకే, అయితే చూడండి, మనం వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ డేటాని ఇన్సర్ట్ చేయడానికి లేదా అప్డేట్ చేయడానికి లేదా డిలీట్ చేయడానికి ఏదైనా కండిషన్ ఇచ్చి చేయవచ్చా? అంటే నాకు ఏదైనా ఒక మ్యాటర్ కావాలి, ఒక కాలం ఉందనుకోండి. ఏ కాలంలో మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ లెటర్, అంటే హెచ్ లెటర్తో వచ్చే నేమ్స్ అన్నీ డిలీట్ అయిపోవాలి అని ఏదైనా కండిషన్ ఇస్తే దానిలో ఉన్నాయన్నీ డిలీట్ అవుతాయా? కావు కదా. అలా అయితే ఒకవేళ అది RDBMS సాఫ్ట్వేర్ అన్నట్టు. కాకపోతే ఎక్సెల్లో మనం అలా చేయలేం, వర్డ్లో అలా చేయలేం, కాబట్టి అది RDBMS సాఫ్ట్వేర్ కాదు. దానిలో ఇన్సర్ట్ చేయలేము, అప్డేట్ చేయలేము, డిలీట్ చేయలేము. అంటే చేయొచ్చు, కాకపోతే కండిషన్ ద్వారా చేయలేము. ఓకేనా? కాకపోతే యాక్సెస్లో చేయొచ్చు, కాబట్టి యాక్సెస్ని మనం RDBMS సాఫ్ట్వేర్ అనొచ్చు అన్నట్టు. SQLలో చేయొచ్చు, SQLని మనం RDBMS సాఫ్ట్వేర్ అనొచ్చు. ఫాక్స్-ప్రోలో చేయొచ్చు, ఫాక్స్-ప్రోలో అనొచ్చు. ఓకేనా? ఒరాకిల్ అనొచ్చు, ఒరాకిల్ కూడా RDBMS సాఫ్ట్వేర్ అని అంటాం. ఓకేనా? తర్వాత యాక్సెప్ట్ SQL క్వెరీస్ అంటే ఇప్పుడు మనకు వర్డ్ ఎక్సెల్ అనేది ఇవి SQL క్వెరీస్ని యాక్సెప్ట్ చేయలేదు, కాకపోతే యాక్సెస్లో యాక్సెప్ట్ చేస్తుంది, ఒరాకిల్ యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి వీటిని ఏమనొచ్చు అంటే RDBMS సాఫ్ట్వేర్ అనొచ్చు. దానిలో హై సెక్యూరిటీ ఉంటుందా అంటే వర్డ్లో ఎక్సెల్లో అన్ని రకాలుగా హై సెక్యూరిటీ ఉంటుందా అంటే ఉండదు, కానీ దీనిలో ఉంటుంది, ఒరాకిల్లో ఉంటుంది, SQLలో ఉంటుంది. కాబట్టి వీటిని మనం వచ్చారంటే RDBMS సాఫ్ట్వేర్స్ అనొచ్చు. తర్వాత ట్రాన్సాక్షనల్ కంట్రోల్ ఉంటుందా, మేనేజ్ డేటా షేరింగ్ అండ్ యాక్సెస్ రూల్స్ ఇవన్నీ ఉంటాయా అంటే ఇవన్నీ ఏముండవు. ఇవి వేట్లో అయితే ఉంటాయో వాటిని ఏమంటాం మనం RDBMS సాఫ్ట్వేర్స్ అంటాం అన్నట్టు. ఓకేనా? కాబట్టి ఈ వర్డ్ ఎక్సెల్ అనేవి RDBMS సాఫ్ట్వేర్స్ కావు. ఒరాకిల్, యాక్సెస్, MySQL, SQL, ఫాక్స్-ప్రో, DBase ఇవన్నీ ఏంటంటే RDBMS సాఫ్ట్వేర్గా చెప్పుకోవచ్చు.